పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి గ్రామంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. చిరుతపులి రైల్వే గేట్ సమీపంలో సంచరించినట్లుగా సీసీ కెమెరాల్లో గుర్తించినట్లుగా గ్రామస్తులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఇక అర్ధరాత్రి సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో పులి జానవాసం నుండి పొలాల వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. राइट चीता चीता 100% चीता राइट चीता चीता 100% चीता चमकती है चिरता है सारे राइट चीता चीता 100% चीता राइट పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి గ్రామంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇక చిరుతపులి రైల్వే గేట్ సమీపంలో సంచరించినట్లుగా సీసీ కెమెరాలో గుర్తించినట్లుగా గ్రామస్తులు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఫణిరాజ్. సంజన, గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ ఈ వ్యాపారుల అత్యాశ వల్ల పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు కావచ్చు, అటవీ సంపద నష్టపోతూ వచ్చింది. దీంతో వన్యమృగాలు పట్టణంలోకి రావడం సాధారణంగా మారింది. అయితే ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుతపులి వచ్చినట్టుగా గ్రామస్తులు గుర్తించారు. అక్కడ సమీపంలోని రైల్వే గేట్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చిరుతపులి వెళ్తూ ఉండగా ఈ సీసీ రికార్డులో నమోదైంది. అయితే దీన్ని గుర్తించినటువంటి గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ వరుసగా చిరుతపులి సంచరిస్తున్నటువంటి సంఘటన చోటు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పెద్ద ఎత్తున అటవీ సంపద ఏదైతే ఉంది అంటే నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బార్డర్స్ ఏవైతే ఉంటాయో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 4 జిల్లాల ఈ బార్డర్స్ లో కూడా పెద్ద ఎత్తున అటవీ సంపద ఉంది. దీని గతంలో ఆ శాఖకు చెందినటువంటి అధికారులు వారి పర్యవేక్షణ కారణంగా అటు కల్ప స్మగ్లింగ్ కానీ ఇతర అటవీ సంపద నష్టపోకుండా కాపాడేవారు. దీంతో వన్యప్రాణులు కూడా అక్కడ స్వేచ్ఛగా బతికేవి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు గుట్టలని గ్రానైట్ వ్యాపారం పేరుతో పెద్ద ఎత్తున తొలగించడం, అలాగే అటవీ సంపదని కూడా తొలగించడంతో ఈ క్రూర మృగాలతో పాటు సాధారణ అడవి జంతువులు కూడా పల్లెల్లోకి రావడం, ఆ సమీప గ్రామాల్లోకి రావడం చాలా సాధారణంగా మారింది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, గతంలో ఉన్నటువంటి చట్టాలకు పదును పెట్టాలని వారు అంటున్నారు. అయితే మరోవైపు దీన్ని ఈ చిరుతపులిని బంధించడానికి, ఎందుకంటే ఒకవేళ గ్రామాలపై దాడి చేసినట్లయితే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని బంధించడానికి అటు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరు కూడా ప్రజలు ఈ గ్రామ శివారులోకి వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంజన. రైట్, थैंक यू फॉर द अपडेट्स फणिराज. चमकती है चिरता है सारे राइट चीता चीता